హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే సింహాచల గిరి ప్రదర్శన ఎప్పుడు జరుగుతుంది, మీరు సింహాచల దేవస్థానానికి ఎలా చేరుకోవాలి, ఎలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అందించే సౌకర్యాల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఆఖరి వరకు చూసేయండి. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపై ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్లు, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 13 కిలోమీటర్లు, విశాఖ బస్ స్టేషన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింహాచలానికి 7 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది. దీన్నే గోపాలపట్నం రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుండి నిత్యం 10 సంఖ్యల్లో ప్రైవేట్ క్యాబులు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్ సౌకర్యం కూడా ఉంది. సింహాచలానికి దగ్గరగా సింహాచలం బస్ స్టేషన్ ఉంది. ఇది సింహాచలానికి దగ్గరగా ఉన్న బస్ స్టేషన్. సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ సెంట్రల్ రిజర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీ డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. శ్రీ సింహాది అప్పన్న జలప్రసాదం అని దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వారు పెట్టారండి. మినరల్ వాటర్ ప్లాంట్ చాలా బాగుంది ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది తొలి పావంచ. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పవంచ దగ్గర నుండి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు సముద్ర స్నానాలు చేసుకొని మరనాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన రోజు భక్తులకు ఆ గిరి ప్రదక్షిణ జరిగే బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహార పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు. లాస్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారండి. మెట్లు మార్గం ద్వారా కొండపైకి వెళ్లేవారు స్వామివారి విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టనదే పైకి వెళ్లరు. రెండు 2025లో ఈ గిరి ప్రదక్షిణ జూలై 9న ఆషాఢ పౌర్ణమి నాడు జరగనుంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు పుష్పరథం స్టార్ట్ అవుతుంది. భక్తులు సుమారు 32 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం తెలుపవంచ వద్ద ప్రారంభమై అడివరం, దారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక, పోలీస్ క్వార్టర్స్, కైలాసగిరి టోల్గేట్, అప్పుగర్ జంక్షన్, MVP డబల్ రోడ్, వెంకోజీపాలెం, HB కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీనగర్, బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్, ఇంద్రానగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్ మీదుగా తిరిగి తొలి పవంచ వద్ద ముగుస్తుంది. ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణని మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ఈ వీడియోని మీరు చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.